అడిగే క్వశ్చన్లన్నీ చాలా డిఫరెంట్. ఇప్పుడు అదే క్వశ్చన్ మీ అందరికీ ఇస్తే మీరే చెప్పండి. నాకు ఆన్సర్ రాలేదు, మీరు చెప్పాలి. ఇప్పుడు బాగా వినండి, బాగా వినాలి. ఏమని అడిగాడంటే, దేవుడు ఎక్కడున్నాడు డాడీ అని. మీరు చెప్పండి. క్వశ్చన్ అయిపోలేదు. ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఎక్కడుంటారో? పైన ఉంటాడు, అత్యున్నత సింహాసనం మీద ఉంటాడు అని. డాడీ, మనుషులు ఎక్కడి నుండి వస్తారు అని. ఎక్కడి నుండి వస్తారు? దేవుని సన్నిధానంలో నుండి వస్తారా? దేవుడు ఎక్కడి నుండి పంపిస్తారా? డాడీ, దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనుషులు పరలోకంలో నుండి వస్తారు. ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వస్తారు. డాడీ, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతారు డాడీ అని. ఎక్కడికి వెళ్తారా? పరలోకం వెళ్తారు అని. ఆ క్వశ్చన్ మీకు అర్థమైందా? దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనుషులు ఎక్కడి నుండి వస్తారు, చచ్చిపోతే ఎక్కడికి పోతారు? పరలోకంలో పోతారు. అమ్మయ్య అనుకునే లోపలే క్వశ్చన్ ఇస్తాను. డాడీ, దేవుడు అక్కడి నుండి మనుషులు ఎందుకు పంపిల్లా, మళ్ళీ ఇక్కడ నుండి? లాజిక్ అర్థమైందా? వాడు అడిగిన క్వశ్చన్ అర్థమైందా? అక్కడి నుండి ఇక్కడికి ఎందుకు పంపిల్లా, మళ్ళీ వాళ్ళని చంపి మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి ఎందుకు? అదేదో అక్కడే పెట్టుకుంటే అయిపోయి కదా. ఏమంటావు డాడీ? నువ్వు స్నానం చేసి త్వరగా వచ్చే, నేను బయటికి పోతాను. ఆ మాట అర్థమైంది. ఇప్పుడున్న దినాలలో పిల్లలతో మాట్లాడడం కూడా చాలా కష్టతరమైంది. సో అందుకే మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయని. అంతకు మించింది ఏం లేదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈరోజు మనం వినబోతున్న వ్యక్తి కూడా దేవుణ్ణి ఒక్క వరం అడిగాడంట. ఏంటి ఆ వరం అంటే,